రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందు ఉండటం సంతోషకరమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు నవోదయ కేసుల్లో 80% రికవరీ చేశామని చెప్పారు. మహిళా భద్రతపై దృష్టి పెట్టామని చెప్పారు. సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రాం చేపట్టామన్నారు. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. సైబర్ సురక్ష పేరుతో ప్రత్యేక అవగాహన జిల్లాల్లోని 227 బ్యాంకుల్లో రేపు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి బ్యాంక్ కస్టమర్ ను కలిసి డిజిటల్ అరెస్ట్ పై వివరణ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందుండడం సంతోషకరమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు నవోదయ కేసుల్లో 80% రికవరీ చేశామని చెప్పారు. మహిళా భద్రతపై దృష్టి పెట్టామని అన్నారు. సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రాం చేపట్టామని తెలిపారు. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. సైబర్ సురక్ష పేరుతో ప్రత్యేక అవగాహన జిల్లాలోని 227 బ్యాంకుల్లో రేపు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాంకు కస్టమర్కు కలిసి డిజిటల్ అరెస్టుపై వివరణ చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా అనుమానం ఉంటే 1930కి కాల్ చేయాలని వారు సూచించారు. సురక్ష అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందుకు వచ్చాం. ఈ సురక్ష కాన్సెప్ట్లో దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ప్రౌడ్గా 10,000 కెమెరాలు పోలీస్ కమిషనరేట్లో మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రతి దేవాలయంలో అదేవిధంగా ప్రతి మసీదులో ప్రతి చర్చిలో కూడా కెమెరాస్ అమర్చుకోగలిగాం. ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ప్రతి హ్యామ్లెట్లో కూడా మనము ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ ఖచ్చితంగా మినిమం 4-5 కెమెరాల్లో అతని కదలికలు ఉండేటట్టు ఈరోజు పోలీస్ కమిషనరేట్ ఉన్నాయంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మీకు అందరికి తెలుసు, ఈరోజు మార్నింగ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ చైన్ స్నాచర్ 4 ప్లేసెస్లో మనకు కనిపించాడు. సరే, ఇంకా మనకు కేసు డిటెక్ట్ కాలేదు, బట్ మాస్క్ వేసుకున్నాడు, అదేవిధంగా వెహికల్కి నెంబర్ లేని వెహికల్లో పోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ చైన్ స్నాచర్స్, తర్వాత ఈ మోటార్ సైకిల్ కొట్టేసి గంజాకి బానిసైన యువత వీళ్ళంతా కూడా వినూత్న పద్ధతుల్లో పోతున్నారు. అయినా కూడా వారిని కూడా కట్టడి ఎలా చేయాలో అనే వ్యూహం మనము దానికి కూడా పథకం రచిస్తున్నాం. సో మన చర్యల వల్ల 30 to 40% ప్రాపర్టీ క్రైమ్ తగ్గిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా 80% రికవరీ, ఎప్పుడు లేని విధంగా 80% రికవరీ. ఈరోజు మనం చూసే 80% రికవరీతో మనం ముందున్నాం. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్స్ ఈ రోజుకి పోయిన సంవత్సరం ఈ రోజే చూస్తే 92 డెత్స్ని మనము నిరోధించగలిగాం. అంటే లాస్ట్ టైం 420 డెత్స్, ఈ రోజు నాటికి 420 మంది చనిపోతే ఈసారి 328 మంది చనిపోయారు. అంటే దాదాపు 92 డెత్స్ మనం తగ్గించగలిగాం. సో ఒకవైపున క్రైమ్ ప్రివెన్షన్, మరొక వైపున క్రైమ్ డిటెక్షన్, మరొక వైపున యాక్సిడెంట్ రిడక్షన్, మరొక వైపున ఉమెన్ సేఫ్టీ మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొని మన కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ముందుకు పోతున్న క్రమంలో ఎందరో దాతలు ఈరోజు సీసీ కెమెరా హెల్త్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొస్తున్నాం. త్వరలోనే ఫైబర్ నెట్వర్క్ మన కన్సెషన్ రేట్స్ కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చాలన్నా, లేదంటే ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేయమని చెప్పి ఎవరన్నా అడిగితే మేనేజర్ ఖచ్చితంగా ఈ ప్రశ్నావళిని వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ రాబట్టి ఆ తరువాతే వారిని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చడం, ఆ పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయడానికి అవకాశం ఇవ్వడం జరగాలనేది ఈ ప్రశ్నావళి యొక్క ముఖ్య ఉద్దేశం. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరన్నా భయపెట్టారా? మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుంది అని బెదిరించారా? మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా? మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా? అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా? మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా? మీ ఫోన్ నెంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయిందని భయపెడుతున్నారా?
విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, సిమ్ కార్డులు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెప్తున్నారా? మీరు నిషేధిత కంటెంట్, ఉదాహరణకు చైల్డ్ పోర్నోగ్రఫీను యాక్సెస్ చేశారని ఎవరన్నా బెదిరించారా? ఈ లావాదేవీకి సంబంధిత వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా తెలుసా అని అడిగారా? డిజిటల్ అరెస్ట్, ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీ పైన ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా? మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా అని అడిగారా? సిబిఐ, కస్టమ్స్, ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెడుతున్నారా? లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా? మీకు గల ఆదాయ వనరులను 1 సంవత్సర కాలానికి లెక్కగట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా? మీ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా? ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపులు చేశారా? మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా? సిబిఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయనని మీకు తెలుసా? ఇవన్నీ చెయ్యవు అని, అంటే వీడియో కాల్ ద్వారా సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళెవరూ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టులు చెయ్యవు. అది మీకు తెలుసా లేదా? సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. వెంటనే 1930 కాల్కి కాల్ చేయండి. కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారం చోరీ కేసులో 5 అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 318 గ్రాముల బంగారాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 40 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం చిలకలపూడి ఇన్స్పెక్టర్ ఇటీవల బంగారం చోరీ కేసు ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. విచారణ నిమిత్తం ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేసి సంబంధిత ఆధారాలతో 5 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. నిందితులు అంతర్జిల్లా దొంగలుగా గుర్తించారు. వీరిపై గతంలో అనేక దొంగతనాలు కేసులు ఉన్నాయని డీఎస్పీ రాజా వెల్లడించారు. రికవరీ చేసిన బంగారాన్ని నమోదు కాబడిన సంబంధిత కేసుల ప్రకారం బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులు బాపట్ల జిల్లాకు చెందిన కారంపొడి విక్రమ్ కుమార్ అలియాస్ బాలబోయిన రమేష్, ఎన్టీఆర్ జిల్లా కొత్త రఘురాం, షేక్ అమతుల్లా ఖదీర్, రావులపాటి అయ్యప్ప, అందుగుల ఉదయ్ కిరణ్ను రిమాండ్కు తరలించామన్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. ఒక ఇంట్లో నుంచి సుమారుగా ఒక 220 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే, ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు, గోడలు దూకి వస్తాడు, రోడ్డు మీద కూడా రాడు, గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం, లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంఓ. అలా దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల, ఎస్కేప్ చేయడం వల్ల ఏమీ లేవు. అయితే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యూజ్ గా అనలైజ్ చేయండి, అనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీమ్ ని ఒకదాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 15 రోజులు పనిచేసిన తర్వాత, టవర్ డమ్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది. ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఐ గారి ఆధ్వర్యంలో బంటుమల్లి ఎస్ఐ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీంలో ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ ఎవరైతే ఉన్నారో బాలబోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావడం జరిగింది. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపీ ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు తీరుపై ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలు పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ నుంచి తరలించాల్సిన కుక్కలకు ఆపరేషన్లు పూర్తయ్యాక వాటిని తరలించడానికి షెల్టర్లు ఎక్కడా లేవని అన్నారు. కుక్కలకు కల్పించాల్సిన 5 రకాల స్వేచ్ఛలు, ఆహారం, వైద్యం, సురక్షిత ఆశ్రయం, స్వేచ్ఛగా జీవించడం కల్పించాలంటే
వాటి దాణా వైద్య సౌకర్యాలకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా SOP ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు అన్నారు. ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. జంతు ప్రేమికులు, మిగిలినటువంటి యానిమల్ ఆర్గనైజేషన్స్ అందరం కూడా ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ముఖ్యంగా మన ఈ నెల 7వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల గురించి, మరి వాటి యొక్క అమలు విషయాల గురించి కూడా ఒక జంతు ప్రేమికులుగా మేము అందరికీ తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఆ చట్టాల యొక్క ఉద్దేశం ఏంటనేటువంటి విషయం కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే, వీధి కుక్కలు బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఏ పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఉండకూడదు. వాటిల్లో ఉన్నటువంటి వాటిని తొలగించి వాటికి బర్త్ కంట్రోలు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో పాటు మరి వాటికి సరైనటువంటి సురక్షితమైనటువంటి ప్రాంతాలని ఎన్నిక చేసి అక్కడ షెల్టర్లు ఏర్పాటు చేసి షెల్టర్లకు తరలించండి, అది పర్మనెంట్గా మళ్ళీ తీసుకురావద్దు అనేటువంటి విషయం ఒకటి. దాంతోపాటు వారు చెప్పింది ఏంటంటే, వాటికి మిగిలినటువంటి స్ట్రీట్ డాగ్స్ రోడ్ల మీద ఉన్నటువంటి ఎక్కడైతే ఉంటాయో వాటికి బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయాలి. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసిన తర్వాత మరి తీసుకొచ్చి వాటిని యథాస్థానంలో ఎక్కడైతే ఉన్నాయో అదే స్థానంలో వదిలిపెట్టాలి అనేటువంటిది కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాలని మేము స్వాగతిస్తాం, కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఏ రకంగా జరుగుతుంది అనే విషయాన్ని గురించే ఇక్కడ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఈ ఎక్కడైతే ఆఫీసుల్లో కానివ్వండి, మరి గవర్నమెంట్ రైల్వే స్టేషన్లో కానీ పట్టుకొచ్చినటువంటి ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని బర్త్ కంట్రోల్ ఆపరేషను, యాంటీ ర్యాబిస్ అయిపోయిన తర్వాత షెల్టర్కి మార్చాలని చెప్పన్నారు. షెల్టర్లు అనేటువంటివి లేవు. సపోజ్ షెల్టర్లే కట్టారు అనుకుందాం. మనం షెల్టర్లు కట్టినప్పుడు వాటికి తీసుకోవాలి, ఫీడింగ్ ఇవ్వాలి. ఎందుకంటే 5 రకాలైనటువంటి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా జీవించాలి, వాటికి మెడికల్ ఫెసిలిటీ కలిగించాలి, ఆహారం పూర్తిగా ప్రొవైడ్ చేయాలి, సురక్షితమైనటువంటి మరి షెల్టర్ని కూడా ఏర్పాటు చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.